తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, అసలు ఏం జరిగింది సార్? దాడి ఎలా జరిగింది ఏంటి? మేము ఇంటికి పోతున్నాము, సడన్గా 10 మంది కిందకి దిగారు. 10 మంది మేము దిగంగానే సడన్గా పిల్లకాయలు అంతా కర్రలు ఎత్తుకొని వచ్చారు. ఊటి కర్రలు, అవి కూడా మామూలు కర్రలు కాదు. కర్రాన్ని చూసే లోపల సడన్గా నా మీదకి అటాక్ వచ్చారు. నా చేతుల్లో వాటర్ బాటిల్ ఉండింది స్టీల్ది. నేను తిరగబడ్డాను వాళ్ళ మీద. ఆమెను కరెక్ట్గా నేను అరిసే లోపల అందరూ వచ్చేసే లోపల వాళ్ళు పరిగెచ్చేసారు వెనక్కి. ఆమెను మేము తరుముకుంటా ఏం చేశారంటే బైకులు వదిలేసి పారిపోయారు. ఒక కారు కూడా ఉండింది, కారులో నుంచి కోఆర్డినేట్ చేశారు మొత్తము. అది జరిగింది. అంటే మీరు ఎక్కడి నుంచి పోతున్నారు? నేను ఆఫీస్ నుంచి ఇంటికి పోతా ఉన్నా, లంచ్ టైం అని. 12:45 ఆల్మోస్ట్ 1 o'clock 12:50 అయి ఉంటుంది. సో అది 10 మంది దాకా వచ్చారండి. సీసీటీవీ ఫుటేజ్లో కొంతమంది కారులో కూర్చున్నారు, కొంతమంది అటాక్ చేశారు. ఆయనకి కొంచెం అంటే వాళ్ళు పట్టుకునే క్రమంలో కింద పడ్డాడు. ఆ బైక్ కూడా సీజ్ చేసేసాము, 2 బైకులు సీజ్ చేసాము. అదండి. నాకేం జరగలేదండి. వాళ్ళు ట్రై చేశారు కానీ అమ్మవారి దయ, ప్రజల దయ, ప్రజలు నా మీద ప్రజలకి ఉండే ప్రేమ, అమ్మవారి నన్ను కాపాడింది. కేవలం మీ మీద దాడి చేయడానికి అసలు కారణం ఏమని అనుకుంటున్నారు? ఏముందండి, వైసీపీ చేసే పనులు బయట పెడుతున్నాము. ఆ భయంతో చేస్తుంటారని అనుకుంటాను. ఫైన్. ఇప్పుడు ఆ చేసిన దానివల్ల మనం ఏం భయపడేది లేదు, చేసిన దానివల్ల మన తగ్గేదేం లేదు. వాట్ విల్ హ్యాపెన్? ఏం చేయగలుగుతారు? దీనికన్నా వాయిస్ పెంచుతాం. ఇంక ఈ రోజు నుంచి ఆ మొహమాటాలు కూడా లేవు. ఎవరిని వదలను నెల్లూరు జిల్లాలో. ఈరోజు చెప్తున్నా, నెల్లూరు జిల్లా నాయకులారా, వైసీపీ నాయకులారా, ఈ తాట తీసేస్తా ఒక్కొక్కడికి. వైసీపీ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కడికి చర్మం వదిలిచ్చేస్తా. మీరు చేసే అవినీతులన్నీ ఇంకా మీ మీద టార్గెట్ చూసుకోండి. నాయకులారా, నెల్లూరులో నా మీద టార్గెట్ చేస్తారు. నేనేంటో మీకు చూపిస్తా. బీ రెడీ. ఆనం ఇస్ కమింగ్, ఆనం ఇస్ కమింగ్. గుర్తుపెట్టుకో. ఒక్కొక్కరికి తాట తీస్తా. చూస్తాం ఎన్ని దాడులు చేస్తారో, ఏం చేస్తారో కూడా చూస్తాం. చివరిగా ఇంకా ఒక వారం రోజులు లోకేష్ బాబు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగానే ఈ దాడి జరిగిందని భావించవచ్చా? వాళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. విపరీతమైన తెలుగుదేశం పార్టీకి విపరీతంగా జనాల్లో వెళుతుందనేది జగం ఎరిగిన సత్యం. ఓకే, ఏమవుతుంది? ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. వీఆర్ రెడీ టు ప్లే ద గేమ్. ఇబ్బంది ఏం లేదు, చూసుకుంటాం. కేవలం వైఎస్ఆర్సీపీ చేస్తున్న అవినీతి పనులకు ఎండగట్టడం వల్లే తన మీద దాడి చేశారని కూడా ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. నెల్లూరులో ఎప్పుడు లేని విధంగా కొత్త సంస్కృతి మొదలైంది. ప్రస్తుతం తెలుగుదేశం అధికార ప్రతినిధి రమణారెడ్డి మీద కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది. పక్కాగా ఇది వైసీపీ పని అని కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మొత్తము క్షుణ్ణంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరుండి మొత్తం పరిశీలిస్తున్నారు. ఈ విషయం మీద కూడా ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల దృష్టి కూడా ఈ పాటికే తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సోమిరెడ్డి గారు చెప్పండి సార్, ఎప్పుడు లేని కొత్త సంస్కృతి ఇప్పుడు మళ్ళీ మొదలైంది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మీరు ఎలా చూస్తున్నారు? అన్ఫార్చునేట్. నేను అదే చెప్పేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా కావాలని, ప్రశాంతమైన నెల్లూరు జిల్లా ఆ సంస్కృతి మాది. ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ కావాలని రికమెండేషన్ చేయించుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు. అటువంటి మహామహా నేతలు ఈ జిల్లాలో పుట్టి రాష్ట్రంలో అతిపెద్ద నాయకులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అటువంటి జిల్లాలో ఈరోజు వచ్చి దాడి చేసేది ఏందని వైసీపీ వచ్చిన తర్వాత భ్రష్టు పట్టిపోయింది. నెల్లూరు జిల్లాలోనే రౌడిజం పెరిగిపోయింది, నెల్లూరు జిల్లాలోనే కరప్షన్ పెరిగిపోయింది, నెల్లూరు జిల్లాలోనే దాడులు పెరిగిపోయినాయి. ఈరోజు ఆనం వెంకటరమణారెడ్డి ఒక ఏసీ సుబ్బారెడ్డి మనవడు, ఆనం భక్తొచ్చేటి కొడుకు, ఇంకా ఆయన చదువుకున్నాడు, స్పోక్స్ పర్సన్. మీరు వాడే ఫిల్తీ లాంగ్వేజ్, భ్రష్టు పట్టిన లాంగ్వేజ్ మీరు మాడుతుంటే దానికి కౌంటర్ ఇస్తాడు, ఘాటుగా సమాధానం చెప్తాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. దానికి మీరు వచ్చి పిల్ల కట్టను పంపించి ఆ దుడ్డు కర్రలను తీసుకొచ్చి కొట్టిస్తే, ఇప్పుడు ఆ సికిందర్ని హాస్పిటల్కి పంపించాము. అతను కానీ పక్కన లేకపోతే రమణారెడ్డి ప్రాణాలకే 30 ఉండేది. అతను అడ్డపడ్డాడు. ఇప్పుడు ఆయనకి షివరింగ్ వచ్చేసి హాస్పిటల్కి పంపిస్తాం. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది కరెక్ట్ కాదు. ఇది పిరికి బందలు చేసే పని. సరే, అంటే ఈ పాటికే పోలీసులు కూడా ఇంత జరిగిన పోలీసులు కూడా రాలేదు. మీరేమైనా ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేశారా? ఏసీ సుబ్బారెడ్డి మనవడి మీద వచ్చి అటాక్ చేస్తే వాళ్ళు
సిఏకి ఫోన్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్ పంపించాయంట. అది అంటే తెలుగుదేశం వాళ్ళ ప్రాణాలకి విలువ లేదు, మేము మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పోలీసులకి మీ ప్రాణాలకి సంబంధం లేదు అని చెప్పకనే చెప్పేస్తున్నారు. అది సార్ ప్రధానంగా చూసుకుంటే మొన్న చూస్తే కడపలో లోకేష్ మీద కోడిగుడ్ల దాడి జరిగింది. ఇంకా వారం రోజుల్లో నెల్లూరు జిల్లాలో లోకేష్ బాబు యువగళం పాదయాత్ర మళ్ళీ అడుగుపెట్ట నేపథ్యంలో ఇది జరగడము మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళకి ఒక ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, వాళ్ళ ఫెయిల్యూర్స్ పెరిగిపోయినాయి, వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అందుకని ఈ విధంగా భయపెట్టాలని చెప్పేసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర రాయలసీమ దాటనివ్వము అన్నారు. మీకుండేది 3 ఎమ్మెల్యేలు, కురవంతా మా వాళ్ళని దాటుకొని వెట్టబోతావు అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారు. సక్సెస్ఫుల్గా జిల్లా దాటి చిత్తూరు కంటే అనంతపురం బాగా జరిగింది, అనంతపురం కంటే కర్నూలు జిల్లా, కర్నూలు కంటే కడప జిల్లాలో బ్రహ్మరథం పడుతున్నారు. అది చూసి ఓచుకోలేకపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇటువంటి దాడులు చేస్తే ఏదో తెలుగుదేశం వాళ్ళు భయపడి పారిపోతారు, ఇంక రేపటి నుంచి రామనారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు, భయపడి ఇంట్లో కూర్చుంటాడు అని అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. నేను అందుకే ఒక మాట చెప్పా, మీరు ఇటు పిరిగి పనులు చేయబాకండి, ధైర్యం ఉంటే ఒక సెంటర్ చెప్పండి, ఒక టైం చెప్పండి, రమణారెడ్డిని ముందు పెడతాం, మా పార్టీ వెనక నిలబెడతాం, ఎవడో వచ్చేసి దాడి చేసేవాడు చేయండి. వాడు దోన్ చిన్న పిల్లల్ని పంపించి 20 ఏళ్ల లోపల ఉండే పిల్లల్ని పంపించి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తేల్చుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు.